ఏలూరు నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనక రోడ్లో ఉన్న రహదారులు అధ్వానంగా తయారయ్యాయని ఆ రహదారిలో వెళ్లే స్కూల్ విద్యార్థులు అదేవిధంగా వాహనదారులు ప్రజలు బురదల్లో నీళ్లలో వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ రహదారి ఉందో తెలియని పరిస్థితిలో భయంగా బిక్కుబిక్కుమంటూ రహదారి వెంట వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, చెత్తాచెదారం కుళ్లిపోయి ఉండటం వలన ఈ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, దీని వలన డయేరియా, మలేరియా తదితర వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాపోతున్నారు. I am Sister Jacinta, Superior of St. Michael's School. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడ రోడ్డు అంతా కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ స్టేడియంకి వెనక భాగాన రోడ్డు, ఇదే రోడ్లో 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్, మరొకటి LAR కాన్వెంట్. అక్కడ నుండి సుమారు 40 మంది స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్కి ఇదే రోడ్లో వస్తారు. ఇంకా 60 మంది స్టూడెంట్స్ వేరే స్కూల్స్కి వెళ్తున్నారు. 100 మంది దాకా అక్కడ హాస్టల్లో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ మురుగుడు తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. ఈ మధ్యన చాలా డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ రఫ్ అంతా వేశారు. చాలా మురికిగా ఉంది, వాసన వస్తుంది స్కూల్లోకి. ఇక్కడే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చికి వచ్చేవాళ్ళు ఇదే రోడ్లో వస్తూ ఉంటారు. అటు ఇటు ఎంతో మంది జనం పోతూ ఉంటారు. ఇక్కడనే ఇదే రోడ్లో చివర వెటర్నరీ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఎంతో మంది ప్రజలు అటు ఇటు ఇదే రోడ్డును పోతూ ఉంటారు. కాలు పెట్టడానికి వీలైనంత రోతగా ఈ రోడ్డు ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ మేము అభ్యర్థిస్తున్నాము. ఒక్కసారి వచ్చి ఈ రోడ్డును పరిశీలిస్తే కనుక మీకే తెలుస్తుంది ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే చెప్పలేము. దయచేసి మీరు చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. నా పేరు శివాజీ అండి. మాది ఇక్కడ షాపు. మేము ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియా వచ్చేసరికి 46వ డివిజను, స్టేడియం బ్యాక్ సైడ్ వెటనరీ హాస్పిటల్ రోడ్డు ఇది. ఈ రోడ్డు అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ రోడ్లో గవర్నమెంట్ ఆఫీసులు, వెటనరీ హాస్పిటల్ ఒకటి ఉంది, స్పోర్ట్స్ హాస్టల్ ఒకటి ఉంది, అటేపు ఆగ్రో సంస్థ ఒకటి ఉంది, ప్రొబేషన్ ఆఫీసు స్టేషన్ ఒకటి ఉంది, R&B ఒకటి ఉంది, ఇంకా 4-5 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ రోడ్డు చూస్తే ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. గత ప్రభుత్వంలోని ఒక 5 సంవత్సరాల క్రితం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయడానికి అటు ఇటు మార్జిన్లు తవ్వారు. కానీ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, ఇంకా ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ డ్రైన్లు చూస్తే ఈ డ్రైన్ మొత్తం మునిగిపోయి ఉంది, పూడిపోయి ఉంది.